హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు కొంచెం హెల్త్ బాగలేకపోవటం వల్ల టిఫిన్ అయితే బయట తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చి చిక్కుడుకాయ ఫ్రై, అలాగే వడియాలు వేయించాను. రైస్ కూడా ఉడుకుతుంది అనమాట. వంట చేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ ఇబ్బంది లేదు. పెరుగు కూడా గట్టిగా తోడుకుంది కదా. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కొంచెమే కదా ఉన్నాయని చెప్పేసి అయితే కడగట్లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అన్నీ కడిగేయచ్చులని ఇంక ఇల్లు ఊడ్చైతే తుడుస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా ఇల్లు తుడిచేటప్పుడు అటు ఇటు తిరిగితే నాకైతే భలే కోపం వస్తుంది అనమాట. నేను చెప్తాను సోఫాలో కూర్చోండి తుడిచే వరకు అని, అయినా కానీ పిల్లలు మాట వినరు కదా, అటు ఇటు అయితే తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడే కాదు, నాకు ఎప్పుడైనా కానీ ఎవరన్నా అటు ఇటు తిరిగితే భలే కోపం అయితే వస్తుంది అనమాట. ఇంక ఇల్లు తుడిచిన తర్వాత స్నానం చేసి అయితే లంచ్ చేసాం. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఒక 1 అవర్ అయితే పడుకుంటున్నాము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి అని చెప్పేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్కి వర్క్ ఉంటుంది, పాపం తనైతే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా లేచిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా బట్టలు ఆరిపోయినాయి అని చెప్పేసి ఇంకా అవి అయితే మడతలు వేస్తున్నాను అనమాట. బట్టలు మడత వేయటము, గిన్నెలు కడగటం ఈ రెండే పెద్ద పనులుగా అనిపిస్తాయి రోజువారీగా చూసుకుంటూ ఉంటే. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బట్టలు కూడా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మీద వేసుకోవటం, ఇప్పటం, మళ్ళీ వేసుకోవటం, అట్లా చిన్న డ్రాప్ వాటర్ డ్రాప్ పడ్డా కానీ మార్చుకుంటూ ఉంటారనమాట. టీషర్ట్లు చిన్నప్పటి నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. కొంచెం ఏదన్నా బాగాలేకపోయినా వెంటనే మార్చేయటం, అట్లా కొంచెం వాళ్ళకి ఏంటంటే బట్టలు కూడా ఎప్పుడు ఎక్కువగానే ఉంటూ ఉండేవి అనమాట. అందుకని వాళ్ళకి అప్పటి నుంచి అయితే అట్లా అలవాటు అయిపోయింది. ఒక రోజు మార్నింగ్ ఏంటంటే తక్కువ పని ఉంటుందన్నమాట, ఈవినింగ్ ఎక్కువ పని ఉంటుంది. అంటే మార్నింగ్ చేసుకోలేనప్పుడు ఇంకా ఆ పని మొత్తం ఈవినింగ్కే కదా వస్తుంది. అందుకని నైట్ అయితే చాలా ఎక్కువ పని అయితే ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు. ఇంకా బట్టలన్నీ అయితే మడతేసి ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత వాటిని అయితే సర్దేసుకున్నాను. ఈలోపు పిల్లలు అయితే చూడండి ఎంత గజిబిజి గందరగోళంగా అయితే చేశారో. ఇంక ఇవన్నీ అయితే సర్దుకోవాలి. టీవీ దగ్గర అయితే 2 రోజులకు ఒకసారి సర్దుతూనే ఉన్నాను. అయినా కానీ పిల్లలు అయితే మొత్తం లాగి పడేస్తున్నారు. స్కూల్లో స్కెచ్ పెన్నులు అవన్నీ ఇచ్చారంట, స్కూల్ అయిపోయింది కదా అని ఇంకా అవన్నీ అయితే పాడు చేస్తున్నారు. ఇంకేం చేస్తాము చెప్పినా వినరు. ఇంకా నైట్ అయితే ఇంకా టిఫిన్ అయితే చేసామన్నమాట. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇంకా లాస్ట్ టైం డిమార్ట్లో అయితే తీసుకొచ్చాను కదా ఓట్స్ది, అదైతే తిన్నామన్నమాట లైట్గానే, ఎందుకంటే అంత ఆకలిగా అనిపించలేదు. మిల్లెట్స్ది ఇది ప్యాకెట్ కూడా అయిపోయిందనమాట. ఈ మధ్య సాయంత్రం పూట ఏమన్నా చేయాలనిపించకపోయినా, హెవీగా ఉందనిపించినా కానీ పాలల్లో ఇవి కొంచెం వేసుకొని అయితే తినేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు కూడా అన్నం అయితే తినేసారు. ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మొదటి నుంచి మొదలు పెట్టడమే కదా పని అయితే. ఇంక ఈరోజు ఏంటంటే మార్నింగ్ గిన్నెలు కడగలేదు కదా, ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత కడగొచ్చులే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కూడా కడగలేదు అనమాట. ఒకసారి మొత్తం నైట్ కడిగేసుకుందాంలే, నైట్ టిఫిన్కి ఎక్కువ గిన్నెలు ఏముండవు కదా అని అయితే మొత్తం అంతే పెట్టాను అనమాట. దానివల్ల ఏంటంటే షింక్ అయితే నిండిపోయింది. ఒక్కొక్కసారి నేను అంతే చేస్తాను అనమాట. మార్నింగ్ నుంచి కడగకుండా మొత్తం ఒకేసారి అయితే కడిగేస్తూ ఉంటాను. ఒకసారి అయిపోతుందిలే, ఇన్నిసార్లు షింక్ దగ్గర ఏముంటాంలే అని ఇంకా గిన్నెలు అయితే కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకా కుండ అయితే కడిగి వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే నైటే పోసామనుకోండి మార్నింగ్ అయితే వాటర్ అయితే కూల్గా ఉంటుంది, తాగటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే ప్లాస్టిక్ది కాబట్టి వాటర్ ఏంటంటే కొంచెం వేడిగా ఉంటాయి, తాగాలంటే తాగలేము. ఫ్రిడ్జ్లో వాటర్ ఏమో అలవాటు లేదనమాట. అందులోనే తాపించినా కానీ పిల్లలకైతే జలుబు అట్లా చేస్తుందని ఫ్రిడ్జ్లో అయితే తాపించము. మ్యాక్సిమం కుండలోనే పెట్టి తాగుతూ ఉంటామన్నమాట. మా బాబు కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, కుండలో వాటర్ ఇవ్వమ్మా, కుండలో వాటర్ ఇవ్వని. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే కడిగిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఉన్నారు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకున్నారనుకోండి వాళ్ళు నైట్ తొందరగా పడుకోరు. 11-11:30 అవుతుంది. ఒక్కొక్క రోజు అయితే 12 కూడా చేస్తారనమాట. ఇంకా తప్పదు కదా, ఆఫ్టర్నూన్ పడుకోబెట్టలేదు అనుకోండి మొత్తం తిరిగి ఆడుతూ ఉంటారు, ఎండకి ఇదైపోతారులేని కొంతసేపు అయితే పడుకోబెడుతున్నాను. ఇంక ఇక్కడైతే వాటర్ పట్టేసి అయితే కుండలో పోస్తున్నాను. 2 గిన్నెల పైనే పోయాలన్నమాట. కుండలో పోయాలంటే ఇంకా ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ కడిగే వాళ్ళు వచ్చి కడిగేసి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ లేట్ అవుతుంది కదా లేవటం అని చెప్పేసి ముగ్గు అయితే వేసాను అనమాట నేను. ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేచినా కానీ ఇంటి ముందు ముగ్గు వేయటం లేట్ అవుతుంది కదా, ఎందుకు అట్లా అని చెప్పేసి టైం ఉంది కదా అప్పుడే పడుకోం కదా అని అయితే ముగ్గు అయితే వేసి అందులో పసుపు, కుంకుమ కలర్స్ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి కుండ దగ్గర బాటిల్ ఉంది కదా, ఆల్రెడీ కుండలో ఉన్న చల్లని వాటర్ అయితే అందులో పట్టేశాను. మళ్ళీ ఇప్పుడైతే ఫ్రెష్గా పట్టినవి ఉన్నాయి కదా అవైతే కుండలో పోస్తున్నాను. ఆల్రెడీ ఒకటైతే పోసాను, ఇది రెండోది అనమాట. ఇంకా కొంచెం పోస్తే నిండిపోతుంది. ఇంక దీని మీద అయితే మూత పెట్టేసి ఇంక మళ్ళీ కొంచెం తర్వాత పోసాను.
ఇంకా ముగ్గు కూడా నైటే వేశాను కాబట్టి మార్నింగ్ ఏంటంటే అంత ఎక్కువ త్వరగా లేవాలన్న ఆలోచన కూడా ఏముండదు. కొంచెం లేట్గా లేచిన ఇబ్బంది ఏముండదు అనమాట. అందుకని నైటే ముగ్గు కూడా వేసుకున్నాను. చూడండి ముగ్గు ఎలా ఉంది, బాగుందా? ఇంక ఇంట్లో కూడా లోపలైతే ఊడుస్తున్నాను అనమాట. పిల్లలు ఆడుకున్నారు కదా, ఇంకా అటు ఇటు తిరిగి ఇంకా లోపల కూడా ఊడ్చేసాను అనుకోండి, ఇంకా ఫ్రెష్గా ఉంటుంది పడుకోవటానికి. అలాగా దుమ్ముగా ఉన్నప్పుడు పడుకోవాలన్నా కానీ చిరాకుగా ఉంటుందన్నమాట. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడైతే ఊడుస్తాను. చాలామంది అంటారు కదా నైట్ ఊడవకూడదు అని, కానీ పిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే మరి వేస్తూ ఉంటారు. ఊడవకేమో తప్పదు. వాళ్ళు పేపర్లు లేదా స్కెచ్ పెన్నులు, పెన్సిల్స్, చెక్ అవన్నీ అయితే వేస్తారు. ఒకప్పుడు ఏంటంటే ఎర్లీగా పడుకునేవాళ్ళు కాబట్టి ఇట్లా ఏం వేసేవాళ్ళు కాదు కాబట్టి ఊడవరు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు పడుకునేసరికి 10, 11 అవుతుంది. ఈలోపు ఏ ఒకటి వేస్తారు. ఊడకుండా ఉన్నా కానీ ఇల్లు చిరాకుగా ఉంటుంది. అట్లా కూడా అంటారు కదా, ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి రాదు అని. ఇంకేదైతే ఏమైందిలని అయితే నేనైతే నైట్ అయితే ఊడుస్తున్నాను అనమాట. నైట్ టైం ఇల్లు ఊడవచ్చా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? నా అలాగే నైటే మొత్తం పని చేసుకోవటము, లేదు మార్నింగే ఊడ్చుకోవాలంటారా? ఏదైనా సరే కామెంట్లు అయితే చెప్పండి అండి. నేనైతే ఇంక ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్ అయితే పిల్లలు పద్దాకులు అటులాగి అది ముందుకి వెనక్కి అయితే కదులుతుంది అనమాట. పెట్టిన చోట ఉండకుండా. ఇదేంటంటే పొడవు ఉండటం వల్ల పిల్లలకి ఏంటంటే త్వరగా రావట్లేదు, దానికోసమని లాగుతున్నారనమాట. అందుకని ఇంక అట్లా అవుతుంది. ఇంకా హాల్లో కొంచెము స్కెచ్ పెన్నులు అవన్నీ గీతలు గీశారు. అందుకని చెప్పేసి ఇంకా హాల్ వాటికైతే తుడుస్తున్నాను. మార్నింగ్ మొత్తం తుడిచాను కదా, కాకపోతే హాల్లో పిల్లలు ఆడుకున్నప్పుడు అవన్నీ పడ్డాయి అనమాట. అందుకని ఓన్లీ హాల్ వాటికైతే క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఏంటంటే డైలీ ఈవినింగ్ అరటిపళ్ళు పెడుతూ ఉంటాను కదా, ఇంకా అలాంటప్పుడు ఏంటంటే పిల్లలకి నులి పురుగులు అట్లా వస్తూ ఉంటాయంట. అందుకని నులి పురుగులు మందు ఉంటుంది కదా, అదైతే పోయమంటూ ఉంటారు. అందుకని 3 monthsకి ఒకసారి అయితే తీసుకొచ్చి చెరొక బాటిల్ అయితే పోస్తామన్నమాట. చిన్నప్పుడైతే ఒకటే ఇద్దరికి పోసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళ అయ్యారు కదా, ఇప్పుడు 6 years 7 years కాబట్టి అందుకని ఇదైతే తెచ్చి పోస్తున్నాము. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? తెలియకపోతే కనుక ఫాలో అవ్వండి. ఇంకా అరటిపళ్ళు అలా తిన్నప్పుడు చిన్నపిల్లలకు బాగా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే నులి పురుగులు. అందుకోసం ఇదైతే కంపల్సరీగా పోయాలని చెప్తారు. ఇంకా నైట్ పడుకుందామని రూమ్లోకి వచ్చి ఏసీ అయితే వేసుకున్నాము. పిల్లలు చూడండి అట్లా ఫోన్ చూసుకుంటున్నారు. మేము ఏంటంటే ఇంకా బయట ఎందుకులే అని చెప్పి ల్యాప్టాప్లోనే షార్ట్ ఫిలిమ్స్ పెట్టుకొని అయితే చూస్తున్నాను. నేను చూస్తున్నానని వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళ డాడీకి చెప్తున్నారు, మమ్మీ చూస్తుంది కదా మేము ఎందుకు చూడకూడదని. పిల్లలు మామూలు కాదు, మాతోనే పోటీ పెట్టుకుంటారు.